హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ డ్రింక్ బీట్రూట్, క్యారెట్, వాటర్ మిలన్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ జ్యూస్ని రక్తం తక్కువగా ఉన్నవారు రోజు తీసుకుంటే రక్తం బాగా పడుతుంది. అలానే మన స్కిన్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది. రోజు ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ సబ్జా గింజలను వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళని తీసుకొని స్పూన్తో మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఒక క్యారెట్ని తీసుకొని శుభ్రంగా కడిగి పైన ఉన్న తొక్కని తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. క్యారెట్లో విటమిన్ ఏ బాగా ఉంటుంది, మన కంటికి చాలా మంచిదండి. క్యారెట్ ఇలా కట్ చేసుకున్నాక ఒక బీట్రూట్ని తీసుకొని తొక్కని తీసేసి శుభ్రంగా కడిగి దీనిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీట్రూట్ని రోజు తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఒంట్లో కొలెస్ట్రాల్ కరుగుతుంది, రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అదేవిధంగా పుచ్చకాయని కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలానే బీట్రూట్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు, కొన్ని పుదీనా ఆకులు, ఒక కప్పు నీళ్ళని తీసుకొని మూత పెట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ని స్ట్రైనర్లోకి వేసుకొని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల జ్యూస్ సపరేట్ అవుతుంది, పిప్పి సపరేట్ అవుతుంది. ఇలా స్ట్రైనర్లో వద్దు అనుకుంటే ఏదైనా క్లాత్లో అయినా వడకట్టుకోవచ్చు. ఈ మిగిలిన పిప్పిని మరలా జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్ళని పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడైనా చిన్న చిన్న పీసెస్లా నలగకపోతే ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మెత్తగా అవుతాయి. అదేవిధంగా స్ట్రైనర్లోకి వేసుకొని వడకట్టుకొని మిగిలిన పిప్పిని పడేసేయాలి. ఇందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల తేనెను వేసుకోవాలి. తేనెకి బదులుగా బెల్లం లేదా పంచదార అయినా వేసుకోవచ్చు. ముందుగా నానపెట్టుకున్న సబ్జా గింజలను కూడా వేసుకొని ఒకసారి గరిటెతో అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని చల్లగా తాగాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తాగవచ్చు, లేదా ఇలా అయినా తాగవచ్చు. చల్లగా తాగితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతేనండి, బీట్రూట్, క్యారెట్, వాటర్ మిలన్ జ్యూస్ రెడీ. సమ్మర్లో రోజు తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. ఈ జ్యూస్ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.